ఈ గవర్నమెంట్ ఈ సదస్సు ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలాగా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి అధికారుల చుట్టూ చెప్పులరిగిపోయేలాగా తిరిగేవాళ్ళు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రెవెన్యూ అధికారుల మొత్తాన్ని కలెక్టర్ గారితో సహా ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని తీసుకొచ్చి సదస్సుకు తీసుకొచ్చి ఏం సమస్యలు ఉన్నాయనేది పరిష్కరించి కొన్ని గమనించి ఆన్లైన్ చేసి వాళ్ళకి సర్వేలు పెట్టి ఏమైతే సమస్య ఉంటే క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన జనాలు కూడా చాలామంది కూడా తృప్తిగా ఉన్నారు. మా సమస్య ఇవాళకి పరిష్కారం అవుతుంది. కొంతమంది 20 సంవత్సరాలు ఉండాలి సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ మా మండల తహసీల్దార్ గారు కానీ పరిష్కారం చేయడం జరిగింది. ఈ సదస్సు చాలా బాగుందండి. ఇంతకుముందు కూడా గతంలో తల్లిదండ్రులు చచ్చిపోయి కూడా కొంతమంది ఆన్లైన్లో ఎక్కించుకోకపోవడం కానీ, ఇళ్ల స్థలాల్లో కానీ కొంతమంది పూర్వీకులు ఉంటారు. అప్పటి నుంచి కూడా ఇళ్ల పనులు మార్పించుకోకపోవడం, అడంగలు కట్టకపోవడం, అడంగలు ఎక్కించుకోకపోవడం, పాస్బుక్లు రాకపోవడం అటువంటివన్నీ కూడా ఇవాళ చాలామంది అర్జీల రూపంలో సమర్పించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి రెవెన్యూ సిబ్బందితో చెప్పించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉందండి. రాగానే ఇచ్చిన హామీల్లో 3 హామీలు చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు ఒక టీం లాగా వర్క్ చేస్తూ హామీలను కూడా అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. చెప్పని హామీలు కూడా కొన్ని శాతానికి కూడా రేపు నెలలో ముందుకు వస్తూ ఉన్నారు. చాలా బాగుంది కూటమి ప్రభుత్వం. ఓకే.